హాయ్ ఆల్! ఇప్పుడే నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కి వచ్చిన 'భరతనాట్యం 2 మోహినియట్టం' అనే మూవీ చూసా. యాక్చువల్‌గా ఈ మూవీకి ఫస్ట్ పార్ట్ కూడా ఉందంట. నేనైతే అది చూడలేదు. మనం చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే స్టార్టింగ్‌లో వాళ్ళే రీక్యాప్ ఏసేసారు. సో, మనకి అది సరిపోద్దిమాట ఈ మూవీ అర్థం చేసుకోవడానికి. ఇంకా స్టోరీ విషయానికొస్తే ఒక ఆయనకి 2 ఫ్యామిలీస్ ఉంటాయన్నమాట. ఆయన చనిపోయిన తర్వాత 2 ఫ్యామిలీస్ యునైట్ అయిపోయి వాళ్ళు ఒక చోట ఉండాలనుకుంటారు. సో, సెకండ్ ఫ్యామిలీకి ఫస్ట్ ఫ్యామిలీ వాళ్ళు కొంచెం డబ్బులన్నీ కలెక్ట్ చేసి ఒక ఇల్లు అనేది కొంటారన్నమాట. సో, వాళ్ళకి హౌస్ వార్మింగ్ సెరమనీ లాగా వీళ్ళెళ్తారు. కొన్ని రోజులు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకొక ప్రాబ్లమ్ అనేది క్రియేట్ అవుతది. ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేద్దాం అనుకునే లోపు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి ఒక పెద్ద తప్పు చేస్తారు. దాన్ని ఎలా కవర్ అప్ చేశారు? అసలు ఏం జరిగింది? వీళ్ళు ఇరుక్కున్నారా? బయటపడ్డారా? అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ అన్నమాట. ఇంకా పాజిటివ్స్ విషయానికొస్తే స్టోరీ సింపులే. కానీ ఎగ్జిక్యూషన్ బావుంది. ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని ఇంక్లూడ్ చేయడం అనేది కొంచెం నచ్చింది. కొన్ని సీన్స్‌లో కామెడీ గూడా ఓకే. ఓకే. మరి ఆ డబ్బింగ్ వల్ల ఏంటో గాని నాకు చాలా వరకు గూడా ఎక్కడ నవ్వు రాలేదన్నమాట. కొన్ని సీన్స్ మాత్రం బావున్నాయి అనిపిచ్చింది. ఇంకా ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటంటే మొత్తం చూడకపోయినా మధ్యలో కాస్త ఎగరగొట్టేసినా సరే మూవీ అయితే అర్థమైపోద్దిమాట లాస్ట్‌కొచ్చేసరికి. అలా ఉంది. అంటే పెద్ద సస్పెన్స్ సీన్‌లు గాని ఇలాంటివేమి ఉండవుమాట. ఇంకా నేనైతే అంతగా రికమెండ్ చేయాలనుకోవట్లే. లేదు ఒకసారి ట్రై చేస్తాం అంటే గనక మూవీ అయితే మనకి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్ అవైలబుల్‌గా ఉంది. డబ్బింగ్ కూడా బావుంది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.